హలో నిజామాబాద్! ఆహా, నిజామాబాద్ మజాకా! దిల్లున్న ఎంతో మంది రారాజులు ఉండే నివాసం మన నిజామాబాద్. ఆహా, ఎంత ఆనందంగా ఉందో. సంక్రాంతి ఈ రోజే వచ్చినట్టు అనిపిస్తుంది. ముందుగా మన నిజామాబాద్ పవర్ అంతా తెలియాలి. ఒక్కసారి ఓ వేసుకోండి. వావ్! ముందుగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో కాదు, దిల్ రాజు గారికి. ఒక్కసారి దిల్ రాజు, దిల్ రాజు. థ్యాంక్ యూ బాస్కో అండ్ టీమ్. ఎస్, ఇప్పుడే విచ్చేసిన మనందరి ఫేవరెట్ ఫ్యామిలీ హీరో విక్టరీ, తన ఇంటి పేరు విక్టరీ వెంకటేష్ గారు. నిజామాబాద్ చప్పట్లాగద్దు. వెంకీ మామా! Yes, finally, naturally, extraordinarily, మన వెంకీ మామా is here. గట్టిగా చప్పట్లు. అంతేకాదండోయ్, చాలా మంది అబ్బాయిల కళ్ళు మీనాక్షి మీద, ఐశ్వర్య మీద కూడా ఉన్నాయి. ది వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి హార్డీ వెల్కమ్. అండ్ ఎస్, అమ్మయ్యా, ఇప్పుడు సరిపోయిందబ్బా, మన వాళ్ళందరూ వచ్చేసారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మొదలెట్టే టైం వచ్చేసింది. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ యూఎస్ఏ, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ, క్లినిక్ ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, గుంటూరు అండ్ విశాఖపట్నం. మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ టీ సిరీస్. లైవ్ చూస్తున్నారు TV9లో అండ్ NTVలో. ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా. మరి ఎస్, ఎంతమందికి ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాంలో హీరో గారు కూడా పాట పాడారు అనే విషయం తెలుసు? మన వెంకటేష్ గారు కూడా పాట పాడారు అనేది తెలుసు కదా. మరి ఇంతకీ అసలు అది ఎలా జరిగింది, ఎలా పుట్టింది ఆ ఆలోచన, వెంకటేష్ గారు ఎలా అనిల్ గారిని అడిగారు, కన్విన్స్ చేశారు, అదంతా వీడియో మీరు సోషల్ మీడియాలో ఇప్పటివరకే చూసేశారు. ఇప్పటివరకు జరిగినటువంటి విభిన్నమైన ప్రమోషన్స్ని అనిల్ రావిపూడి గారు తన క్రియేటివిటీతో మనకి ఇస్తూ రావడం జరిగింది. మరి ఇంతకీ మన నిజామాబాద్ టాలెంట్ కూడా చూపించే టైం వచ్చింది. ఫస్ట్ అయితే ఆ వీడియో చూశాక ఆ వీడియోని ఎవరో రీక్రియేట్ చేస్తామని అంటున్నారు. మరి ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం. ఏవి ప్లీజ్. పాడాడు. సెకండ్ సాంగ్ మీను భీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి. ఒక హిందీ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ, ఏదైనా వెరైటీగా నేను పాడతా అనిల్ సార్. 2 పాటలు సూపర్ హిట్ అయినాయి కదా. అవును. ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు? సార్, నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్. అంటే నాకేదో బాంబే మలయాళం. నేను పాడతా వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు, పాడతానంటున్నారు. హిస్ వాయిస్ ఇస్ ఓకేనా? అరే గో ఫర్ సమ్ బిగ్ సింగర్. నేను అదే అనుకుంటున్నాను. సార్
నేను పాడతా. సార్ ఆ? సార్ నేను పాడతా. ఓకే సార్. నేను పాడతా. అరే భీమ్సు పాడించేవా, నువ్వు పాడించే. ఓకే, అలా జరిగిందన్నమాట. సో ఆ బ్లాక్ బస్టర్ పొంగల్ పాటకి పునాది ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనిల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి థ్యాంక్ యూ చెప్పి వెంకటేష్ గారితో ఈ పాట పాడించే అవకాశం కల్పించినందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, భీమ్స్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ఇదే వీడియోని ఎంతగా జనాలు చూసారనంటే ఇదే వీడియోకి కొంతమంది నిజామాబాద్లోని పిల్లలు ఇక్కడికి స్టేజ్ పైకి వచ్చి అప్పట్లో డబ్ స్మాష్, ఇప్పుడంటే రీల్స్, డబ్ స్మాష్ లాగా పర్ఫెక్ట్గా ఎనాక్ట్ చేస్తాము అంటూ రెడీగా ఉన్నారు. మరి ఆ పిల్లలు ఎక్కడున్నారో ఒకసారి స్టేజ్ పైకి వచ్చేసేయాలి. పిల్లలు కమ్ కమ్ కమ్. పిల్లలన్నాను, పెద్దలు వస్తున్నారు. ఓకే, వీళ్ళు మా నిజామాబాద్ పిల్లలండి, ఏమనుకోవద్దు, కొంచెం ఏజ్లో పెరిగారు అంతే. ఎస్, రెడీయా మీరు? ఓకే. ఓ, వాళ్ళిద్దరు హీరోయిన్స్. ఐశ్వర్య గారు, మీరు ఐశ్వర్య గారు, మీనాక్షి. ఇందులో దగ్గుబాటి వెంకటేష్ గారు ఎవరు? వావ్, ఏమి తేజస్సు బిడ్డ. వెరీ గుడ్. వెంకటేష్ గారు హాయ్ అండి, నైస్ మీటింగ్ యూ. ఓకే, సో మీరిద్దరు. అనిల్ రావిపూడి గారు ఎవరు ఇందులో? అనిల్ గారు సార్, సూపర్, హ్యాట్రిక్ కొట్టాలి ఈసారి. మీరు? పక్కకుంటారు అంతే. ఓకే సరే, లైట్స్ కెమెరా యాక్షన్. ఆ వీడియో ప్లే చేయండి. సో ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు రమణ గోగులు అద్భుతంగా పాడాడు. సెకండ్ సాంగ్ మీను భీమ్స్ అద్భుతంగా పాడాడు. ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడినరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి. ఒక హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా నేను పాడతా. నేను పాడతా. అనిల్ సార్, 2 పాటలు సూపర్ హిట్ అయినాయి కదా. అవును. ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు పాడుతున్నారు? సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్. అంటే నాకేదో బాంబే మలయాళం. నేను పాడతా. నేను పాడతా. వెంకటేష్ గారేమో అసలు నా మాట వినట్లేదు, పాడతానంటున్నారు. His voice is okay na? అరే గో ఫర్ సమ్ బిగ్ సింగర్. నేను అదే అనుకుంటున్నాను. సార్ నేను పాడతా. సార్ సార్ నేను పాడతా. ఓకే సార్. నేను పాడతా. అరే భీమ్సు పాడించేవా, నువ్వు పాడించే. రండి. ఇంతటి అద్భుతమైన యాక్టింగ్ నేను నా జీవితంలో చూడలేదు. మీ అందరికీ పేరు పేరున చప్పట్లు కొడుతూ, దిల్ రాజు గారు మీకే కనుక అవకాశం ఉంటే నెక్స్ట్ సినిమాలో పెట్టుకోకండి సార్ ప్లీజ్. ఓకేనా? ఓకే, కానీ మీ అందరి తరపున మీ ఎఫర్ట్ కోసం ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు? మాట్లాడరు. మనం స్పీచ్ల్లో బిలీవ్ చేయము, ఓన్లీ థియేటర్లో. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? జనవరి 14. సినిమా పేరేంటి? సంక్రాంతికి వస్తున్నాం. ఆల్ ది బెస్ట్ చెప్పు అందరికి. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ అందరికి. ఐశ్వర్య గారికి చెప్పు క్యూట్ గా. మ్యామ్ కాదు, ఐశ్వర్య. ఐ లవ్ యూ. ఈ సంక్రాంతికే కాదు, నువ్వు ప్రతి సంక్రాంతికి రావాలి మీ ఇంటికా. అవును. ఓకే, థ్యాంక్ యూ. చప్పట్లు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ గర్ల్స్. మరి ఎస్, ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన పాత్రని పోషించిన మన ఆనంద్ రామరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఆనంద్ రామరాజు గారు ఆన్ స్టేజ్. సార్ రావాలి సార్, కమాన్.